సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే భావ వినిమయానికి ఉపకరించే సాధనం ఏంటి? ఫస్ట్ వన్ శ్వాస, సెకండ్ వన్ భాష, థర్డ్ వన్ ధ్యాస, ఫోర్త్ వన్ మోస. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి పెట్టాను కదా, ఆ లింక్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి. మస్ట్ అండ్ షుడ్గా క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ అండ్ క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయి. ఆన్సర్ కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. లైవ్ ఇప్పుడు అవుతుంది అండ్ లైవ్ తర్వాత ఎన్నిసార్లు అయినా మీరు చూసుకోవచ్చు, పర్లేదు, ప్రాబ్లం అయితే లేదు. ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, భాష. భావ వినిమయానికి ఉపకరించే సాధనం ఏంటమ్మా? భాష. భావ వినిమయం అంటే ఏంటి? మనలో ఉండే భావాలను ఎదుటి వాళ్ళకి చెప్పడము, ఎదుటి వాళ్ళ నుంచి మనం భావాలను గ్రహించడము. అంటే భావ వినిమయం, మనలో ఉన్న భావాలను వినిమయం చేస్తున్నాము, చెప్తున్నాము, వింటున్నాము, గ్రహిస్తున్నాము, ప్రతిస్పందిస్తున్నాము. వీటికి ఉపకరించే సాధనం ఏంటి? మన భావాలను దేని ద్వారా వ్యక్తం చేస్తాము? భాష ద్వారా వ్యక్తం చేస్తాం. కాబట్టి భావ వినిమయానికి ఉపకరించే సాధనం ఏంటి అంటే భాష. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని నిర్వచించింది ఎవరు? ఫస్ట్ వన్ జాన్ పి హ్యూగ్స్, సెకండ్ వన్ సైమన్ పాటర్, థర్డ్ వన్ హాకెట్, ఫోర్త్ వన్ సర్ సఫైర్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జాన్ పి హ్యూగ్స్ అండి. ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని నిర్వచించింది ఎవరు? జాన్ పి హ్యూగ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. అనంతమైన వాక్యాల సముదాయం భాష అని భావ వినిమయంలో వాక్యానికి ప్రాధాన్యతనిచ్చింది ఎవరు? ఫస్ట్ వన్ సఫైర్, సెకండ్ వన్ గిబ్సన్, థర్డ్ వన్ హాకెట్, ఫోర్త్ వన్ ఎమ్మెన్ బాక్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎమ్మెన్ బాక్. అనంతమైన వాక్యాల సముదాయం భాష అని భావ వినిమయంలో వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చింది ఎవరమ్మా? ఎమ్మెన్ బాక్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ధ్వనికి అర్థానికి లయాత్మక సంబంధం ఉందని చెప్పే వాదం ఏంటి? ఫస్ట్ వన్ డింగ్ డాంగ్ వాదం, సెకండ్ వన్ సంపాదన వాదం, థర్డ్ వన్ స్వతసిద్ధ వాదం, ఫోర్త్ వన్ పూపు వాదం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, డింగ్ డాంగ్ వాదం. ధ్వనికి సంబంధించిన అర్థానికి సంబంధం ఉంది అని చెప్పేటువంటి వాదం ఏంటి? డింగ్ డాంగ్ వాదం. ఓకేనా? ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. భారత ప్రభుత్వం అనుసంధాన భాషగా గుర్తించిన భాష ఏది? ఫస్ట్ వన్ హిందీ, సెకండ్ వన్ ఆంగ్లం, థర్డ్ వన్ తెలుగు, ఫోర్త్ వన్ తమిళం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఆన్సర్ తప్పైనా రైట్ అయినా సమాధానం అయితే అక్కడ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి, మీకు వస్తుంది నేను చెప్పేటప్పుడు. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, హిందీ. భారత ప్రభుత్వం అనుసంధాన భాషగా గుర్తించినటువంటి భాష ఏది అంటే జాతీయ భాష హిందీ అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించి సమర్థించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ 1964 కొఠారీ కమిషన్, సెకండ్ వన్ NCERT, థర్డ్ వన్ 1986 జాతీయ విద్యా విధానం, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ అండి. 1964 కొఠారీ కమిషన్ సమర్థించింది, NCERT సమర్థించింది, 1986 జాతీయ విద్యా విధానం కూడా సమర్థించింది. దేన్ని అంటే త్రిభాషా సూత్రాన్ని. త్రిభాషా సూత్రం అంటే ఏంటి? తెలుగు లాంగ్వేజ్ అంటే మన మాతృభాష ఒక లాంగ్వేజ్గా ఉండాలి. అలాగే మనకి హిందీ వచ్చేసరికి నేషనల్ లాంగ్వేజ్ ఒక భాషగా ఉండాలి. తర్వాత ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా మనకి ఉండాలి అని త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది 1964 కొఠారీ కమిషన్, NCERT అండ్ అలాగే 1986 జాతీయ విద్యా విధానం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. ఇంగ్లీష్ పుస్తకాలను ప్రాంతీయ భాషలలోకి అనువదించాలని ప్రతిపాదించింది 1901 సంవత్సరంలో. ఫస్ట్ వన్ ఎవరు? లార్డ్ మెకాలే, సెకండ్ వన్ గ్లిమ్సన్, థర్డ్ వన్ లార్డ్ కర్జన్, ఫోర్త్ వన్ నోమ్ చామ్స్కీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్స్ చేస్తూ ఉండండి. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంగ్లీష్ పుస్తకాలను ప్రాంతీయ భాషలలోనికి, ప్రాంతీయ భాషలు అంటే మనం మన ప్రాంతంలో ఏ భాషనైతే మాట్లాడుతున్నామో, ఏ భాషను అయితే మనం ఉపయోగిస్తున్నామో భావ వినిమయానికి ఆ భాషలో అనువదించాలని ప్రతిపాదించింది 1901వ సంవత్సరంలో ఎవరు అంటే లార్డ్ కర్జన్ అండి, లార్డ్ కర్జన్. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. మాతృభాష తల్లిపాల లాంటిదైతే పరభాష దాదిపాల లాంటిది అని మాతృభాష ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పింది ఎవరు? ఫస్ట్ వన్ కొమర్రాజు లక్ష్మణరావు, సెకండ్ వన్ గిడుగు రామ్మూర్తి, థర్డ్ వన్ గొడవర్తి సూర్యనారాయణ, ఫోర్త్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కొమర్రాజు లక్ష్మణరావు. మాతృభాష తల్లిపాల లాంటిదైతే పరభాష దాదిపాల లాంటిది అని మాతృభాష ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పింది కొమర్రాజు లక్ష్మణరావు అండి. ఎవరు? కొమర్రాజు లక్ష్మణరావు. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. జ్ఞానం, అవగాహన, అనుప్రయుక్తం అంటే వినియోగం, సంశ్లేషణ, విశ్లేషణ, మూల్యాంకనం మొదలైనవి ఏ రంగంలోని అంశాలు? బ్లూమ్స్ రంగాలు ఉన్నాయి కదా, బ్లూమ్స్ బోధనా రంగాలు, అందులోటువంటివి ఏ రంగంలో ఇవి ఉన్నాయి? ఫస్ట్ వన్ మానసిక చలనాత్మక రంగం, సెకండ్ వన్ భావావేశ రంగం, థర్డ్ వన్ జ్ఞానాత్మక రంగం, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జ్ఞానాత్మక రంగం. జ్ఞానాత్మక రంగంలో ఉండేటువంటి లక్ష్యాలు ఏంటేంటి? జ్ఞానం, అవగాహన, వినియోగం, సంశ్లేషణం, విశ్లేషణం, మూల్యాంకనం ఇవన్నీ కూడా మనకి బ్లూమ్స్ బోధించినటువంటి జ్ఞానాత్మక రంగంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. క్రింది వాటిలో జ్ఞానాత్మక రంగం లక్ష్యం కానిది ఏది? ఫస్ట్ వన్ అవగాహన, సెకండ్ వన్ సమన్వయం, థర్డ్ వన్ వినియోగం, ఫోర్త్ వన్ సంశ్లేషణ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సమన్వయం. జ్ఞానాత్మక రంగం లక్ష్యం కానిది ఏంటి? సమన్వయం అండి. మరి జ్ఞానాత్మక రంగం లక్ష్యాలు ఏంటేంటి? అవగాహన, వినియోగం, సంశ్లేషణం ఈ మూడు కూడా మనకి జ్ఞానాత్మక రంగానికి చెందినటువంటి లక్ష్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. మెదడు ద్వారా కండరాల అవయవాల కదలికను సమన్వయం చేసుకోగలిగే శక్తి ఏ రంగంలో అంతర్భాగాలు? ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగము, సెకండ్ వన్ భావావేశ రంగము, థర్డ్ వన్ మానసిక చలనాత్మక రంగము, ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. సో ట్రిక్స్ వీడియో మీకు యూజ్ అవుతుంది, ఒకసారి చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మానసిక చలనాత్మక రంగం. మెదడు ద్వారా కండరాల అవయవాల కదలికను సమన్వయం చేసుకోగలిగే శక్తి మానసిక చలనాత్మక రంగంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. అనుకరణ, అనువర్తన, నియంత్రణ, సమన్వయము, సహజీకరణ ఏ రంగంలోని లక్ష్యాలు? ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగము, సెకండ్ వన్ భావావేశ రంగము, థర్డ్ వన్ ఉద్దేశాత్మక రంగము, ఫోర్త్ వన్ మానసిక చలనాత్మక రంగము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మానసిక చలనాత్మక రంగము. అనుకరణ, అనువర్తనం, నియంత్రణ, సమన్వయము, సహజీకరణ ఇవన్నీ కూడా మనకి బ్లూమ్స్ బోధించినటువంటి మానసిక చలనాత్మక రంగంలో ఉండేటువంటి అంశాలండి. నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగం లక్ష్యం కానిది ఏది? ఫస్ట్ వన్ అనుకరణ, సెకండ్ వన్ అవగాహన, థర్డ్ వన్ అనువర్తన, ఫోర్త్ వన్ సహజీకరణ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అన్ని టాపిక్స్ సంబంధించి తెలుగుకి ఇలానే చేశాను, అండ్ తెలుగుకి సంబంధించి 200 బిట్స్ కూడా చేశాను ఓన్లీ మెథడ్కి సంబంధించి. అండ్ తెలుగుకి సంబంధించి ఆల్రెడీ ఒక క్విక్ రివిజన్ వీడియో కంప్లీట్ చేసేసాను తెలుగు మొత్తం ఒక వీడియో రూపంలో. అండ్ 1000 బిట్స్ కూడా చేశాను గ్రామర్ పార్ట్ మొత్తం కలిపి. సో అవన్నీ ఒకసారి చూసేయండి. అండ్ తెలుగుకు సంబంధించి పర్యాయ పదాలన్నీ ఒక వీడియోలో, నానార్థాలన్నీ ఒక వీడియోలో, సందులన్నీ ఒక వీడియోలో, సమాసాలన్నీ ఒక వీడియోలో, ఇలా అన్నీ కూడా ఆల్రెడీ చేసేసాను. మీరు చూడడమే లేట్ ఉంది.
సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. అవగాహన. మానసిక చలనాత్మక రంగం లక్ష్యం కానిది అవగాహన. మరి అవగాహన అనేది జ్ఞానాత్మక రంగానికి చెందినటువంటి లక్ష్యము. మరి మానసిక చలనాత్మక రంగంలో ఉండేటువంటి లక్ష్యాలు ఏంటంటి? అనుకరణం, అనువర్తనం, సహజీకరణం. ఈ మూడు కూడా మనకి మానసిక చలనాత్మక రంగంలో ఉండేటువంటి లక్ష్యాలు. నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. గ్రహణం, ప్రతిస్పందన, మూల్య నిర్ధారణ, వ్యవస్థీకరణ, లక్షణీకరణం ఇవి ఏ రంగంలోని భాగాలు? ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగము, సెకండ్ వన్ భావావేశ రంగము, థర్డ్ వన్ ఉద్దేశాత్మక రంగము, ఫోర్త్ వన్ మానసిక చలనాత్మక రంగము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. భావావేశ రంగము. గ్రహణము, ప్రతిస్పందించడము, మూల్య నిర్ధారణ, వ్యవస్థీకరణము, లక్షణీకరణము ఇవన్నీ కూడా మనకి భావావేశ రంగంలో ఉండేటువంటి లక్ష్యాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. విద్యార్థి ఆయా అంశాల సందర్భాన్ని వివరించి వ్యాఖ్య చేయగలుగుతాడు. ఇది ఏ బోధనా లక్ష్యానికి చెందింది? ఫస్ట్ వన్ జ్ఞానము, సెకండ్ వన్ భాషాంతరీకరణ, థర్డ్ వన్ అనుప్రయుక్తము, ఫోర్త్ వన్ అవగాహన. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను. సో ఆన్సర్ వచ్చేసరికి 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థి ఆయా అంశాల సందర్భాన్ని వివరించి వ్యాఖ్య చేయగలుగుతాడు. వ్యాఖ్య చేయగలగడం అనేది అవగాహనకు అవగాహన లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణము. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కృత్యాధార బోధనను మొదట ఈ దశలో ప్రవేశపెట్టారు. ఫస్ట్ వన్ ప్రాథమిక స్థాయి, సెకండ్ వన్ ప్రాథమికోన్నత స్థాయి, థర్డ్ వన్ ఉన్నత స్థాయి, ఫోర్త్ వన్ ప్రాథమిక మరియు మాధ్యమిక స్థాయిలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. క్విక్ రివిజన్ వీడియోస్ అండ్ క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చూడండి అమ్మా. అవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ప్రాథమిక స్థాయి. కృత్యాధార బోధనను మొదట అయితే ఈ దశలోనే ప్రవేశపెట్టారంటే ప్రాథమిక స్థాయిలోనే ప్రవేశపెట్టారు. కృత్యాధార బోధన అంటే ఏంటి? కృత్యాలు చేయడం ద్వారా ఏదైనా ఒక కథల రూపంలో కానీ ఒక కథని ఒక కృత్యం రూపంలో ప్రదర్శించి కానీ లేదా ఒక గేమ్ని ఒక కృత్యం రూపంలో ప్రదర్శించి కానీ పిల్లల్లో అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఏ స్థాయి? ప్రాథమిక స్థాయిలో. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. మాంటిస్సోరీ విద్యా విధానం ఏ విద్యావేత్తల సిద్ధాంతాలను అనుసరించి రూపొందించడం జరిగింది? ఫస్ట్ వన్ రూసో, సెకండ్ వన్ ప్రోబెల్, థర్డ్ వన్ పెస్టాలజీ, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. మాంటిస్సోరీ విద్యా విధానం అనేది రూసో, ప్రోబెల్, పెస్టాలజీ ఈ ముగ్గురు విద్యావేత్తల సిద్ధాంతాలను కూడా అనుసరించి రూపొందించింది. ఏ విద్యా విధానం? మాంటిస్సోరీ విద్యా విధానం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. పద్య బోధన ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫస్ట్ వన్ భాషాభిరుచి, సెకండ్ వన్ రసానుభూతి, థర్డ్ వన్ సృజనాత్మకత శక్తి, ఫోర్త్ వన్ సాహిత్య అభిలాష. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ తెలుగుకి సంబంధించి అయితే టోటల్ పర్యాయ పదాలన్నీ ఒక వీడియోలో, నానార్థాలన్నీ ఒక వీడియోలో, వ్యుత్పత్వార్థాలన్నీ ఒక వీడియోలో, సందులన్నీ ఒక వీడియోలో, 1 to 10th క్లాస్ వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్క వీడియో రూపంలో మీకు చెప్తున్నాను. అవి మాత్రం మీరు మిస్ చేసుకుంటే జస్ట్ 5 minutesలో మీకు వచ్చే 2-3 మార్క్స్ కోల్పోతారమ్మా. సో అందుకే వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రసానుభూతి. పద్య బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రసానుభూతి అనమాట. ఆ పద్యంలో ఉండేటువంటి ఆస్వాదించడం, ఆ అనుభూతిని ఆస్వాదించడం, ఆ రసానుభూతి అనేది పద్య బోధన యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. నేడు విద్యా విధానం ఉపాధ్యాయ కేంద్రంగా కాక శిశు కేంద్రంగా సాగాలని ఎవరు పేర్కొన్నారు? ఫస్ట్ వన్ రూసో, సెకండ్ వన్ పెస్టాలజీ, థర్డ్ వన్ బెంజమిన్ బ్లూమ్, ఫోర్త్ వన్ ప్రోబెల్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మరి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బెంజమిన్ బ్లూమ్. నేడు విద్యా విధానం ఉపాధ్యాయ కేంద్రంగా కాగా శిశు కేంద్రంగా సాగాలని పేర్కొన్నది బెంజమిన్ బ్లూమ్స్ అండి. ఈ బెంజమిన్ బ్లూమ్స్ అనే అతను ఇప్పుడు ఏం చెప్పాడు, ఈ విద్యా విధానం ఇప్పుడు జరుగుతున్నటువంటి విద్యా విధానం అంతా ఉపాధ్యాయ కేంద్రంగా అంటే ఉపాధ్యాయుడు ఏం చెప్తే అది విద్యార్థులు వినాలి, కానీ శిశు కేంద్రంగా సాగాలని అని చెప్పింది మాత్రం బెంజమిన్ బ్లూమ్స్. అందుకే బ్లూమ్స్ వర్గీకరణల ద్వారా మనకి శిశు కేంద్రీకృతంగా సాగాలి, శిశువులో ఏ ఏ లక్ష్యాలను మనం నెరవేర్చుకోవాలి, వీటిని ఆధారంగా చేసుకొని శిశు కేంద్రంగా సాగాలని పేర్కొనేది మాత్రం బెంజమిన్ బ్లూమ్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఈ బోధన వల్ల విద్యార్థులలో ధారణా శక్తి పెంపొందుతుంది. ఏ బోధన? ఫస్ట్ వన్ పద్య బోధన, సెకండ్ వన్ గద్య బోధన, థర్డ్ వన్ వ్యాకరణ బోధన, ఫోర్త్ వన్ కథా బోధన. సో సరైన సమాధానం మరి కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పద్య బోధన. ఏ బోధన వల్ల విద్యార్థులలో ధారణాశక్తి పెంపొందుతుంది? పద్య బోధన వల్ల విద్యార్థులలో ధారణాశక్తి అనేది పెంపొందడం జరుగుతుందండి. ఏ బోధన వలన? పద్య బోధన వలన. ధారణాశక్తి అంటే ఏంటి? జ్ఞాపక శక్తి, అంటే చదువుకున్నది నేర్చుకున్న దాన్ని గుర్తుపెట్టుకోవడం. ఈ ధారణాశక్తి పెంపొందించుతుంది ఏ బోధన వల్ల అంటే పద్య బోధన వలన. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. వ్యాకరణ బోధనకు అనుకూలమైన పద్ధతి ఏది? ఫస్ట్ వన్ నిగమనోపపత్త పద్ధతి, సెకండ్ వన్ అనుమానోపపత్తి పద్ధతి, థర్డ్ వన్ ప్రయోగ పద్ధతి, ఫోర్త్ వన్ అనుసంధాన పద్ధతి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అనుమానోపపత్త పద్ధతి అండి. వ్యాకరణ బోధనకు, వ్యాకరణం అంటే ఏంటి? సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు ఇవన్నీ కూడా బోధించడానికి అనుకూలమైన పద్ధతి ఏది? అనుమానోపపత్తి పద్ధతి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. ఏ పద్ధతి పాఠశాల స్థాయిలో అంత ప్రయోజనకరం కాదు? ఫస్ట్ వన్ చర్చా పద్ధతి, సెకండ్ వన్ ఉపన్యాస పద్ధతి, థర్డ్ వన్ ఉదాహరణ పద్ధతి, ఫోర్త్ వన్ ప్రశ్నోత్తర పద్ధతి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మరి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉపన్యాస పద్ధతి. ఏ పద్ధతి పాఠశాల స్థాయిలో అంత ప్రయోజనకరం కాదు అంటే ఉపన్యాస పద్ధతి అండి. ఉపన్యాస పద్ధతిలో ఈ రోజుల్లో అయితే ఉపన్యాస పద్ధతిని మ్యాక్సిమం అయితే మన స్కూల్స్ అవాయిడ్ చేస్తున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు శిశు కేంద్రీకృత పద్ధతుల ద్వారా మనం విద్యార్థులకి బోధించవలసి ఉంటుంది. ఈ ఉపన్యాస పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఉపాధ్యాయుడు ఏం చెప్తే పిల్లవాడు అలా కూర్చొని వినాలి, వాడికి వేరే ఆలోచనలు రావచ్చు, వాడు వినకపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఉపన్యాస పద్ధతి అనేది పాఠశాల స్థాయిలో అంత ప్రయోజనకరం కాదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్. వ్యాకరణాంశముల చర్చ ఈ బోధనలో చేయకూడదు. ఫస్ట్ వన్ పద్య బోధన, సెకండ్ వన్ గద్య బోధన, థర్డ్ వన్ ఉపవాచక బోధన, ఫోర్త్ వన్ వ్యాస రచన. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, పద్య బోధన. వ్యాకరణాంశంలో చర్చ అనేది పద్య బోధనలో చేయకూడదు. వ్యాకరణాంశంలో చర్చ అనేది పద్య బోధనలో ఎందుకు చేర్చకూడదు అంటే పద్య బోధన అంటే మనకు వచ్చేసరికి ఏమేమి వస్తాయి? అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, తాత్పర్యము, భావము, ఇలా మనము చర్చించుకోవాలి. వ్యాకరణాంశంలో మాత్రం ఈ పద్య బోధనలో చేయకూడదు. ఓకేనా? చర్చ అనేది చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్. ఉపాధ్యాయుడి బోధనా సాఫల్యం ఏ సోపానంపై ఆధారపడి ఉంటుంది? ఫస్ట్ వన్ మూల్యాంకనం, సెకండ్ వన్ ప్రదర్శనం, థర్డ్ వన్ ఉన్ముఖీకరణం, ఫోర్త్ వన్ పునర్విమర్శ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉన్ముఖీకరణం అండి. ఉపాధ్యాయుడి బోధనా సాఫల్యం ఉన్ముఖీకరణం అనే సోపానంపై ఆధారపడి ఉంటుంది. బోధనా సఫలత ఏదైతే ఉపాధ్యాయుడు బోధిస్తున్నాడో ఆ బోధనా సాఫల్యం అనేది ఏ సోపానంపై ఆధారపడి ఉంటుందమ్మా? ఉన్ముఖీకరణము. ఉన్ముఖీకరణము అంటే చెప్పే విధానము. సో ఈ ఉన్ముఖీకరణం సోపానంపై ఆధారపడి ఏది ఉంటుంది అంటే ఉపాధ్యాయుడి బోధనా సాఫల్యం ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్.
విద్యార్థులలో రసానుభూతి భావానుభూతి కలిగించడానికి ఇది ఉత్తమమైన పద్ధతి. ఫస్ట్ వన్ పఠన పద్ధతి, సెకండ్ వన్ పూర్ణ పద్ధతి, థర్డ్ వన్ చర్చా పద్ధతి, ఫోర్త్ వన్ ప్రశంసా పద్ధతి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తున్నాను. సో చక్కగా చూసేయండి, వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పూర్ణ పద్ధతి. విద్యార్థులలో రసానుభూతి భావానుభూతి కలిగించడానికి ఏది ఉత్తమమైన పద్ధతి అండి? పూర్ణ పద్ధతి. పూర్తి పద్ధతి ద్వారా వివరిస్తేనే విద్యార్థులలో రసానుభూతి భావానుభూతిని అయితే మనము కలిగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్. రవీంద్ర అనే విద్యార్థి సాహితీవేత్తల యందు మిక్కిలి గౌరవ భావం కలిగి ఉన్నాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఫస్ట్ వన్ భాషాభిరుచి, సెకండ్ వన్ సాహిత్యాభిరుచి, థర్డ్ వన్ సృజనాత్మకత శక్తి, ఫోర్త్ వన్ సముచిత మనోవైఖరి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సముచిత మనోవైఖరి. రవీంద్ర అనే విద్యార్థి సాహితీవేత్తల యందు మిక్కిల గౌరవ భావం కలిగి ఉన్నాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ అంటే సముచిత మనోవైఖరి అనే స్పష్టీకరణానికి చెందినది. ఓకేనా? సముచిత మనోవైఖరి అనే లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ ఏది? మిక్కిలి గౌరవ భావం కలిగి ఉండడము. నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థులను భాగస్వాములుగా చేసే పద్ధతి ఏది? ఫస్ట్ వన్ చర్చా పద్ధతి, సెకండ్ వన్ ప్రశ్నోత్తర పద్ధతి, థర్డ్ వన్ కథన పద్ధతి, ఫోర్త్ వన్ నాటకీకరణ పద్ధతి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ తెలుగు మెథడాలజీకి సంబంధించి టోటల్ 200 బిట్స్ ఒక వీడియో రూపంలో చేశాను, అది కూడా చూడండి. ఆ ఒక్క తెలుగే కాదండి, అన్ని సబ్జెక్ట్స్ ఆల్రెడీ మెథడాలజీకి సంబంధించి 200 డేస్ బిట్స్ వీడియో చేశాను. కంటెంట్కి సంబంధించి 1000 బిట్స్ వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ క్విక్ రివిజన్ వీడియోస్, ఇవన్నీ మీకు మస్ట్ అండ్ షుడ్గా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థులను భాగస్వాములుగా చేసే పద్ధతి చర్చా పద్ధతి. విద్యార్థులను ఇందులో ఈ చర్చా పద్ధతిలో భాగస్వాములుగా చేసి బోధనాభ్యసన ప్రక్రియ అనేది అక్కడ కొనసాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. ఉపాధ్యాయుడు పల్లె గొప్పదా పట్నం గొప్పదా అన్న అంశంపై వ్యాసరచన చేయిస్తే అది ఏమవుతుంది? ఫస్ట్ వన్ ఊహాత్మక వ్యాసము, సెకండ్ వన్ సంవాదాత్మక వ్యాసము, థర్డ్ వన్ వర్ణనాత్మక వ్యాసము, ఫోర్త్ వన్ ఆలోచనాత్మక వ్యాసము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సంవాదాత్మక వ్యాసము. ఉపాధ్యాయుడు పల్లె గొప్పదా పట్నం గొప్పదా అన్న అంశంపై వ్యాసరచన చేయిస్తే అది సంవాదాత్మక వ్యాసం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. పూర్వజ్ఞాన పరిశీలనము, ఉన్ముఖీకరణము, శీర్షిక పఠనము అన్నవి ఎందులోని ఉపసోపానాలు? ఫస్ట్ వన్ ప్రదర్శనము, సెకండ్ వన్ గైహికము, థర్డ్ వన్ ప్రవేశము, ఫోర్త్ వన్ పునర్విమర్శ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రవేశం. పూర్వజ్ఞాన పరిశీలనము, ఉన్ముఖీకరణము, శీర్షికా పఠనము అనేవి ప్రవేశంలో ఉండేటువంటి సోపానాలు. నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. పాఠశాల స్థాయిలో అన్ని తరగతులకు అన్ని రకాల పాఠ్యాంశాల బోధనకు బహుళ ప్రయోజనకారి ఏది? ఫస్ట్ వన్ పఠన పద్ధతి, సెకండ్ వన్ ప్రశ్నోత్తర పద్ధతి, థర్డ్ వన్ చర్చా పద్ధతి, ఫోర్త్ వన్ కథన పద్ధతి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ప్రశ్నోత్తర పద్ధతి. పాఠశాల స్థాయిలో అన్ని తరగతులకు సంబంధించి అన్ని రకాల పాఠ్యాంశాల బోధనకు ప్రయోజనకారి ఏది అంటే ప్రశ్నోత్తర పద్ధతి. ప్రశ్నలను అడిగి ఉపాధ్యాయుడు విద్యార్థుల ద్వారా రాబట్టడం ప్రశ్నోత్తర పద్ధతి అవుతుంది. ఈ పాఠశాల స్థాయిలో అన్ని తరగతులకు కూడా అన్ని పాఠ్యాంశాలకు బహుళ బోధనకారి ఏది అంటే బహుళ ప్రయోజనకారి ఏది అంటే ప్రశ్నోత్తర పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం డాష్ అన్న అలంకారికుడు ఎవరు? ఫస్ట్ వన్ ముమ్మట్టుడు, సెకండ్ వన్ ఆనందవర్ధనుడు, థర్డ్ వన్ విశ్వనాథుడు, ఫోర్త్ వన్ జగన్నాథుడు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇక్కడ డాష్ అంటే డాష్ ఏం లేదమ్మా, దీన్ని ఈ యొక్క ఏదైతే మ్యాటర్ ఉందో దీన్ని అన్నవారు ఎవరా అనేసి అడిగారు వాక్యాన్ని.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జగన్నాథుడు. రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అని అన్న అలంకారికుడు ఎవరు అంటే జగన్నాథుడు అండి. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్, కృత్యాధార బోధన ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫస్ట్ వన్ ప్రాతిపదిక విద్య, సెకండ్ వన్ స్వయం అధ్యయన శక్తి, థర్డ్ వన్ గుణాత్మక విద్యా సాధన, ఫోర్త్ వన్ ప్రయోగాత్మక విద్య. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కృత్యాధార బోధన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గుణాత్మకమైన విద్యను సాధించడము. గుణాత్మక విద్య సాధించడానికి కృత్యాధార బోధన అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్, ప్రాజెక్టు పద్ధతికి వీరు ప్రతిపాదించిన విద్యాతత్వ మూల సూత్రాలే ఆధారం. ఎవరు ప్రతిపాదించినవి? ఫస్ట్ వన్ పెస్టాలజీ, సెకండ్ వన్ రూసో, థర్డ్ వన్ ప్రోబెల్, ఫోర్త్ వన్ జాన్ డ్యూయి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జాన్ డ్యూయి. ప్రాజెక్ట్ పద్ధతికి జాన్ డ్యూయి ప్రతిపాదించిన విద్యాతత్వ మూల సూత్రాలే ఆధారం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్, స్వయం వివర్తనం, స్వయం ప్రకాశకం, స్వయం ప్రకటన అన్నవి ఏ పద్ధతి ప్రధానాంశాలు? ఫస్ట్ వన్ క్రీడా పద్ధతి, సెకండ్ వన్ కిండర్ గార్డెన్ పద్ధతి, థర్డ్ వన్ మ్యాంటిసోరీ పద్ధతి, ఫోర్త్ వన్ ప్రాజెక్ట్ పద్ధతి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కిండర్ గార్డెన్ పద్ధతి. స్వయం వివర్తనము, స్వయం ప్రకాశకము, స్వయం ప్రకటన అన్నవి కిండర్ గార్డెన్ పద్ధతి యొక్క ప్రధాన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్, ఒక విద్యార్థి కొత్త పదానికి అర్థం చెప్పడమే గాక ఆ పదాన్ని చక్కగా వివరించగలిగాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఫస్ట్ వన్ జ్ఞానము, సెకండ్ వన్ అవగాహన, థర్డ్ వన్ భాషాభిరుచి, ఫోర్త్ వన్ భాషోపయోగము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, అవగాహన. ఒక విద్యార్థి కొత్త పదానికి అర్థం చెప్పడమే కాక ఆ పదాన్ని చక్కగా వివరించగలిగాడు. అయితే ఇది అవగాహన లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ. నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్, చక్కని భాషా కౌశలం ఏ బోధన ముఖ్య ఉద్దేశం? ఫస్ట్ వన్ పద్య బోధన, సెకండ్ వన్ గద్య బోధన, థర్డ్ వన్ వ్యాస రచన బోధన, ఫోర్త్ వన్ వ్యాకరణ బోధన. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ ట్రై మెథడ్స్కి సంబంధించి ఒక క్విక్ రివిజన్ వీడియో చేశాను, బిట్స్ వీడియో కూడా చేశాను, 1000 బిట్స్ వీడియో. ఇవన్నీ కూడా మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. నేను అన్ని క్లాసెస్ విభజించి కూడా టాపిక్ వైజ్ చేస్తున్నాను, బిట్స్ కూడా టాపిక్ వైజ్ చేస్తున్నాను, అండ్ టోటల్గా కూడా కలిపి బోలెడు క్వశ్చన్స్ కానీ కంటెంట్ కానీ వచ్చే విధంగా కూడా చేస్తున్నాను. సో ఎవరు కూడా వీడియోస్ని మిస్ చేసుకోవద్దు. సో ట్రిక్స్ వీడియో కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను. సో చక్కగా చూసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వ్యాకరణ బోధన. చక్కని భాషా కౌశలం ఏ బోధన యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వ్యాకరణ బోధన యొక్క ముఖ్య ఉద్దేశం. వ్యాకరణ మనం ఎంత నేర్చుకుంటే విద్యార్థులలో భాషా కౌశలం అనేది అంత ఎక్కువగా పెంపొందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్, గద్య బోధనలో వ్యాకరణాన్ని ఎప్పుడు బోధించాలి? ఫస్ట్ వన్ పాఠ్యాంశం చివర, సెకండ్ వన్ యూనిట్ చివర, థర్డ్ వన్ ప్రత్యేక పీరియడ్లో, ఫోర్త్ వన్ బోధనలో అంతర్భాగంగా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గద్య బోధనలో వ్యాకరణాన్ని ఎప్పుడు బోధించాలి అంటే బోధనలో అంతర్భాగంగా బోధించాలి. గద్యాన్ని బోధించేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక సంధి వచ్చిందనుకోండి, ఆ సంధిని అక్కడే బోధించేటప్పుడు ఈ సంధి ఇదిరా, ఇది సవర్ణ దీర్ఘ సంధిరా, ఇది గుణ సంధిరా అని మనం విద్యార్థులకు బోధించాలన్నమాట. గద్య బోధనలో వ్యాకరణాన్ని ఎప్పుడు బోధించాలి? బోధనలో అంతర్భాగంగా బోధించాలి. నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్, కవికి గీటురాయి గద్యం అయితే గద్యానికి గీటురాయి వ్యాసం అని అన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ పరవస్తు రంగాచార్యులు, సెకండ్ వన్ ఆచార్య రామచంద్ర శర్మ, థర్డ్ వన్ ఆచార్య రామచంద్ర శుక్ల, ఫోర్త్ వన్ కాశీ భట్ల బ్రహ్మయ్య శాస్త్రి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆచార్య రామచంద్ర శుక్ల. కవికి గీటురాయి గద్యం అయితే గద్యానికి గీటురాయి వ్యాసం అని ఎవరన్నారు? ఆచార్య రామచంద్ర శుక్ల గారు అనడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్. బోధనలో ప్రశంసలను బహుమతులను ప్రవేశపెట్టినది ఎవరు? ఫస్ట్ వన్ మాంటిసోరీ, సెకండ్ వన్ జాన్ డ్యూయి, థర్డ్ వన్ ప్రోబెల్, ఫోర్త్ వన్ స్టాన్లీ హాల్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక చిన్న లైక్ చేయండి అమ్మా. వీలైతే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కొంచెం షేర్ చేయండి. నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఏ ఒక్కరి దగ్గర 1 రూపీ కూడా తీసుకోవట్లేదు, ఫ్రీగానే చేస్తున్నా. నేను మీ నుంచి ఆశించేది జస్ట్ ఒక లైక్ అండ్ మీ సబ్స్క్రైబ్ అండ్ మీ షేరింగ్, ఓకేనా? సో ఆన్సర్ వచ్చరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రోబెల్. బోధనలో ప్రశంసలను బహుమతులను ప్రవేశపెట్టింది ఎవరు? ప్రోబెల్ అండి. ప్రోబెల్ ప్రవేశపెట్టారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్. ప్రాజెక్ట్ పద్ధతిని ఒక జీవన విధానంగా జీవితాంతర్భాగంగా పేర్కొన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ బల్లార్డ్, సెకండ్ వన్ కిల్ ప్యాట్రిక్, థర్డ్ వన్ రూసో, ఫోర్త్ వన్ స్టీవెన్సన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను. సో చక్కగా చూసేయండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మంచిగా ఎగ్జామ్ రాసేయండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో ఆన్సర్ వచ్చరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బల్లార్డ్. ప్రాజెక్ట్ పద్ధతిని ఒక జీవన విధానంగా జీవితాంతర్భాగంగా పేర్కొన్నవారు బల్లార్డ్ అండి, ఓకేనా?